ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. టీవీ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే ప్రార్థనా గది నిన్ను ప్రశ్నిస్తోంది అనేటువంటి అద్భుతమైన పుస్తకాన్ని ప్రింటింగ్ చేస్తూ ఉన్నాం. దాని విషయమై ఎంతో ఆర్థిక భారం ఉంటూ ఉండగా ముందుకు రావాలని తెలియపరుస్తూ ఉన్నాం. ఈ పరిచర్య దేవుని ఉన్నతమైన కృపా హస్తముతో, ఆయన యొక్క నడిపింపుతో బలముగా జరుగుతూ ఉన్నది అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు విత్తితే ఆయన కను దృష్టిలో మీ ఆత్మీయ జీవితాలు ఫలించడమే కాదు, భౌతికమైన ప్రతి పరిస్థితి కూడా కట్టబడుతూ ఉన్నది. నమ్మండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనము. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతమైనటువంటి మాట. ప్రియ సహోదరుడా, ఈరోజు ఇశ్రాయేలీల జనాంగముతో ఈ మాట మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మోషే ఇశ్రాయేలీల జనాంగాన్ని నడిపిస్తూ దేవుని యొక్క ఉన్నతమైన విశిష్టతను తెలియపరుస్తున్న మాట. ఈరోజు అదే మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీవు ఏ వ్యక్తిని, ఏ పరిస్థితిని చూసి భయపడుతూ ఉన్నావు? అందుకే నీ భయమును ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న బలమైన మాట ఏంటో తెలుసా? ప్రియమైనటువంటి బిడ్డ, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడవద్దు. మరియు నేను భయంకరుడైనటువంటి గొప్ప దేవుడను, పరిస్థితుల అన్నిటినీ కట్టగలిగిన దేవుడాను. ఎంత మంచి మాట అండి. కాబట్టి ఈరోజు మనము ఎవరిని చూచి జడేయడానికి వీలు లేదు. మన దేవుడైన యెహోవా మన మధ్య ఉన్నాడండి. ఆయన గొప్ప దేవుడు, భయంకరుడైన దేవుడు. అంటే భయపెట్టే దేవుడు కాదు, కానీ ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నారో వారిని ఖచ్చితముగా శిక్షించే దేవుడు. అలాగునే ఎవరైతే దేవునికి లోబడి నడుస్తూ ఉన్నారో వారిని ప్రతి పరిస్థితి నుంచి తప్పించి బలపరిచే దేవుడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానము నాదే అని అనుకునేటువంటి ప్రియ సహోదరుడా, మనము సంతోషిద్దాం. ఎందుకంటే మన దేవుడైన దేవుడు, గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడు. కాబట్టి మనము జడియవలసిన అవసరం లేదు. ఇంకొక విషయంలో మనం భయపడవలసిన అవసరం ఉన్నది. అదేంటో తెలుసా? ఆయన భయంకరుడైన గొప్ప దేవుడని. ఎందుకంటే ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పాపపు జీవితము, దేవునికి లోబడిన జీవితము ఉంటే ఆయన భయంకరుడైన దేవుడు. మనల్ని పాపములో, శాపంలో విడిచిపెట్టే దేవుడు కాదని, మన పరిస్థితులను బట్టి మనల్ని ఒక దెబ్బ కొట్టైనా ఆయనలోకి నడిపించుకునే దేవుడని భయపడాలి. పాపం చేసే వ్యక్తి, దేవునికి లోబడక దేవునికి దూరంగా బ్రతుకుతున్న మనం ఎవరమైనా ఈ వాగ్దానమును బట్టి భయపడవలసిన వారమే ఉన్నాం. అలాగునే ఈ వాగ్దానాన్ని బట్టి బలపరచబడవలసిన వారమై ఉన్నాయి. ఎందుకంటే ఆయన భయంకరుడైన దేవుడు. కాబట్టి మన పరిస్థితులు ఎలాగనూ ఉన్నా మన జీవితం నీతియుక్తంగా దేవునికి యథార్థంగా ఉంటే ఆ పరిస్థితులన్నిటినీ చితక తొక్కి మనల్ని లేవనెత్తే దేవుడు. ఈ 2 మాటలను బట్టి ఆదరించబడదాం. మన జీవితాలు దేవునికి దూరంగా ఉంటే సరిచేసుకొని ఆయనలో నిలవబడదాం. ఆయన మన మధ్య ఉన్నటువంటి దేవుడు. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు.
అవును ప్రవ్వా, మీరు మా మధ్య ఉన్న దేవుడు, భయంకరుడైన దేవుడు, గొప్ప దేవుడు ప్రవ్వా అని ఎవరైతే పరిస్థితులు అన్నిటికీ మీరు చాలిన దేవుడని నమ్ముతున్నారో, అలాగే మీ అందు భయభక్తులు నిలపాలని ఎవరైతే భయపడుతున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అలాగే నాయన ఈ యొక్క పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి. చేసిన ప్రార్థనకు దేవుని జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇబ్బందుల్లో ఉన్నారా? ఆర్థిక బంధకాలలో ఉన్నారా? శ్రమ, యాతన, వ్యతిరేక పరిస్థితుల గుండా నడుస్తూ ఉన్నారా? అయితే శుభ వర్తమానం. ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మీ గాస్పెల్ టీవీలో లైవ్ రాబోతూ ఉన్నది. తప్పకుండా చూడండి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనండి. మీ బంధకాల అన్నిటి నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. మరి మీ కొరకు భారంగా ప్రార్థించడానికి, ఆత్మీయంగా బలమైన వర్తమానాన్ని అందించడానికి మీ ముందుకు రాబోతూ ఉన్నాం. తప్పకుండా చూడండి, లైవ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి.